వ్యవసాయ భూములు తమకే ఇప్పించాలంటూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెంలో గిరిజనులు ధర్నా చేశారు. పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ వేస్తుండటంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 3 ఎకరాల భూమి ఇప్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్స్ చెల్లించాలంటూ ఖమ్మం జిల్లా మనుగురులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు జాత ప్రారంభమైంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఈ జాతను ప్రారంభించారు. 2 ఏళ్లుగా విద్యార్థుల స్కాలర్షిప్ 1900 కోట్లు బకాయిలున్నాయని అన్నారు. మనుగురులో మొదలైన ఈ జీపు జాత జిల్లాలోని అన్ని కాలేజీలకు వెళ్లనుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదు. ఏరియా ఆసుపత్రితో పాటు ప్రైవేట్ దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక్కడి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రోజుకి 150 నుంచి 200 మంది జ్వరపీడితులు వస్తున్నారు. జిల్లా మిర్యాలగూడ టౌన్లో డ్రైనేజీ ప్లాంట్ పనులకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గతంలో పట్టణంలో చేపట్టిన పనులు నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ ప్లాంట్ నిర్మాణంతో అన్ని డ్రైనేజీలు పూర్తయి టౌన్ క్లీన్ గా తయారవుతుందని అన్నారు మంత్రి. పట్టణ పరిశుభ్రతకు జనమంతా భాగస్వామ్యులు కావాలని జగదీశ్వర్ రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా నిడమనూరులో గుట్కా, నాటుసారా నిషేధంపై పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలేజీ విద్యార్థులు భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సారాయిని మానుకొని జీవితాన్ని మార్చుకో అంటూ స్లోగన్స్ ఇచ్చారు. గుట్కా, నాటుసారా అమ్మిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు పోలీసులు. నల్గొండ జిల్లా చివ్వెంల మండలంలోని గ్రామాలపై ఎక్సైజ్ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. రామ్కోటి తండా, మున్యానాయక్ తండాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో 6000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 4గురిపై కేసులు పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. ఆడపిల్లలు పుట్టారంటూ వేధిస్తున్న భర్తపై నల్గొండ జిల్లా గుండాల పోలీసులకు కంప్లైంట్ చేసిందో మహిళ. రజితకు 6 ఏళ్ల క్రితం పల్లెపాడుకు చెందిన బోదాసి సారయ్యతో పెళ్లి జరిగింది. తర్వాత 3 ఆడపిల్లలు పుట్టడంతో భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తుండటంతో తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. వరంగల్లో ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. హన్మకొండలోని జిల్లా బస్టాండ్ విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, సమస్యలపై అధికారులపై రివ్యూ నిర్వహించారు మంత్రి మహేందర్ రెడ్డి. మరో 5 నెలల్లో జరిగే మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు బస్సుల ఏర్పాటుపైన చర్చ జరిగింది. వరంగల్ జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ మెయిన్ గేట్ ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్ష జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. వరంగల్ జిల్లా ములుగులో గిరిజనుల ఆరాధ్య పండుగ తీజ్ ఉత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి లంబాడ గిరిజనులు భారీగా హాజరయ్యారు. ఉన్నత పదవుల్లో ఉన్న తమ వారిని సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇవాళ మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహాముత్తారం మండలం పెగడపల్లికి చెందిన మారిపాక శ్రీను ఇవాళ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. కిందటేడాది 2 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో వరి వేసి అప్పుల పాలయ్యాడు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ లో ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో అప్పులు పెరిగిపోతాయన్న భయంతో సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థుల స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా గజ్వేల్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతలు విద్యార్థులకు మద్దతిచ్చారు. విద్యార్థుల స్కాలర్షిప్స్ చెల్లించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రుల టూర్స్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ అమౌంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. స్కాలర్షిప్ రాక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘ నేతలు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫండ్స్ రిలీజ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో నిరంతరం పనిచేస్తున్న తమకు కనీసం 15,000 రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.